జనవరి 18న జరిగిన మొదటి సెక్షన్లో మ్యాథ్స్ మెథడ్లు చూద్దాం. మొదటి ప్రశ్న, ఒక త్రిభుజంలో 2 కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అయిన మూడో కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు ఉపయోగించవలసిన హేతువాదం అడిగాడు. ఈ సమస్యకు సరైన సమాధానం నిగమన హేతువాదం. రెండవ ప్రశ్న, వీరి వర్గీకరణ ప్రకారము నైపుణ్యం అనేది ఒక విద్యా విలువ. విలువల గురించి అడిగాడు. విలువల వర్గీకరణలో నైపుణ్యం అనేది ఎవరి విలువ అని అడిగాడు. దీనికి ఆన్సర్ బ్రెస్లిచ్. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చు సామర్థ్యాలు అనేవి స్థాయిలుగా గల లక్ష్యము. దీంట్లో ఈ సమస్యకి లక్ష్యం అని అడిగారు. దీనికి ఆన్సర్ మూల్యాంకనము. తర్వాత ప్రశ్న, అభ్యాసకుడు వృత్తాన్ని గిరీటికు సరైన ఉపకరణ ఎంపిక చేయడం అనేది హస్తలాఘవ నైపుణ్యము. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయన గల ముఖ్య లక్షణాలుగా ఉన్న పద్ధతి ఏంటి అని అడిగాడు. దీనికి ఆన్సర్ అన్వేషణ పద్ధతి.